మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ. రెల్లి ఉపకులాలకు 1%, మాదిగ ఉపకులాలకు 6.5%, మాల ఉపకులాలకు 7.5%. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. ఎస్సీల వర్గీకరణను ఏబిసిగా 3 కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ విభజించి రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపింది. రెల్లి ఉపకులాలను ఏ కేటగిరీగా కింద పొందుపరిచి 1%, మాదిగ మరియు ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి 6.5%, మాల ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరిచి 7.5% రిజర్వేషన్లను కేటాయించినట్లు సమాచారం. గతంలో తెదేపా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలైనప్పుడు ఏబిసిడి చొప్పున 4 కేటగిరీలు ఉండగా, తాజాగా కమిషన్ డి కేటగిరీలోని ఆది ఆంధ్ర మాదిగ, ఆది ఆంధ్ర మాలలను మాదిగ మాల ఉపకులాల కిందకు చేర్చి 3 కేటగిరీలకే పరిమితం చేసి రిజర్వేషన్ వర్తింపజేసింది. ఈ రిజర్వేషన్ను జిల్లా యూనిట్గా వర్తింపచేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికను సిఎస్ విజయానంద్, రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం రాత్రి సమర్పించారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలో అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ ద్వారా దాదాపు 100 రోజులు అధ్యయనం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి మాల, మాదిగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వివరాలు తీసుకుంది. కీలక ప్రాధాన్య శాఖల్లో ఎస్సీ ఉద్యోగుల వివరాలు, పదోన్నతుల తీరు తదితర వాటిని సేకరించి ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్థిక స్వావలంబనను పరిశీలించింది. సుదీర్ఘ అధ్యయనం తరువాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీనిపై ఎస్సీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. బుధ, గురువారాల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది. కమిషన్ గడువు పొడిగింపు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. సోమవారం రాత్రి కమిషన్ తన నివేదికను సిఎస్ విజయానంద్కు అందించింది. తాజాగా నెల రోజుల గడువును పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది.